నిన్న జరిగిన సవాలు ప్రతి సవాలు ఎటువైపు దారి తీసిందో మనందరం చూసాం. ఓ పక్కన కేటీఆర్కు సంబంధించి, మరో పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి జరిగిన పరస్పర సవాల్ ఏ విధంగా మారిపోయింది, ఎటువైపు వెళ్ళిపోయింది, ఎవరికి లాభం చేకూర్చింది, ఎవరికి నష్టం చేకూర్చింది, దాంతోపాటు దీన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు, దాంతోపాటుగా అది అయిపోయిన తర్వాత కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అద్దంకి దయాకర్ కౌంటర్ కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్లలో అసలు వాస్తవాలు ఏంటి, జెన్యూన్ ఏంటి, ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి నిన్న జరిగిన సవాలుకు సంబంధించి, ప్రతి సవాళ్ళకు సంబంధించి మనం చూసాం. సో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూడాలి. సవాల్ విసిరిండు, ఢిల్లీకి పారిపోయిండు. చేతగానప్పుడు సవాల్ ఎందుకు విసిరాలే? సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చిన కేటీఆర్ రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం చేత కాదు, రాజకీయ సన్యాసం అన్నాడు, మాట తప్పిండు. ఇప్పుడు సవాల్ విసిరిండు, పరారయిండు. మరో ఛాన్స్, ప్లేస్ డేట్ టైం ఫిక్స్ చేయి, జూబ్లీహిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా వస్తా, ఏ అంశం మీదనైనా చర్చించడానికి రెడీ, చర్చకు రాలేకపోతే కేసీఆర్కు క్షమాపణ చెప్పు అంటూ కూడా ఒక ఎపిసోడ్ కనబడుతుంది. ఇక కేసీఆర్ను తిట్టినందుకు ముక్కు నేలకు రాయి, నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసేను, నీళ్లేమో ఆంధ్రాకు, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి, తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని మురిసిపోతుండు, ఎమర్జెన్సీని తలపించేలా కాంగ్రెస్ పాలన, కర్రుగాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధం, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్కు సంబంధించి మనం చూస్తున్నాం. సో ఇదే అంశానికి సంబంధించి ఒకసారి నమస్తే తెలంగాణలో కూడా చూద్దాం. సవాల్ విసిరిండు, ఢిల్లీకి పోయిండు, రచ్చ తప్ప చర్చ రాదా రేవంత్ అంటూ కూడా చూడొచ్చు. బేసిక్ నాలెడ్జ్ లేని సీఎంకు ప్రిపరేషన్కు సమయం ఇచ్చినా రాలేకపోయారు. ముఖ్యమంత్రికి మరో అవకాశం ఇస్తున్నాం, టైం డేట్ ఆయనే డిసైడ్ చేసుకున్నా సరే, లేదంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి, అసెంబ్లీలోనైనా రెడీ, మైకు కట్ చేయదు. రేవంత్ రెడ్డి అసమర్థతతో రైతులు అరిగోస, ఎరువులు విత్తనాల కోసం భారీ లైన్లు, నీళ్లు ఏపీకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు తొత్తులకి. ఇదే కాంగ్రెస్ పాలన. బాబు కోవర్ట్గా రాష్ట్ర ప్రయోజనాలను వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. అవినీతి సర్కార్ను కాపాడుతున్నది మోదీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రైతు సంక్షేమంపై చర్చకు రావాలన్న రేవంత్ సవాల్ను స్వీకరించి ముందుగా ప్రకటించినట్లుగానే మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీఎం రాక కోసం వేచి చూస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చర్చించాలి. మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకైతే అర్థమవుతుందో లేదో మనకైతే అర్థమవుతలేదు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దగా చేసిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో 2022